వెల్కమ్ బ్యాక్ టు శాండియా పీక్ టు సౌత్ మోస్ట్ పాయింట్. ఇంకొక ఎగ్జైటింగ్ వీడియోకి మీకు స్వాగతం. ఈ ఎగ్జైటింగ్ వీడియోలో ఏం కవర్ చేస్తున్నారు అనుకుంటున్నారా? నేను చెప్పే కదా, మనము మోటార్ సైకిల్ మీద ఇంతకుముందు ట్రిప్లు ఉన్నాయని. సో దిస్ ఈజ్ ద ట్రిప్ వాట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ఆల్బకర్కి విత్ జయంత్ ఆన్ మోటార్ సైకిల్. ఇంకొక దీంట్లో ఈ ప్రత్యేకత ఏంటంటే, దెర్ ఈస్ అ మూవీ కాల్డ్ వైల్డ్ హాగ్స్. ఈ మూవీ ఇక్కడ ఈ ఆల్బకర్కీలో షూట్ చేశారు. అండ్ దెర్ ఈస్ అ డైనర్ కాల్డ్ ఒక సిటీ ఉంది, మ్యాడ్రిడ్ అని. ఆ మ్యాడ్రిడ్ అనే సిటీలో వచ్చేసి మ్యాగీస్ డైనర్ అని ఒకటి ఉంది. ఆ మ్యాగీస్ డైనర్ అనే దాంట్లో కొన్ని సన్నివేశాలు యాక్చువల్గా దట్స్ నాట్ ఎ డైనర్ అనమాట. అక్కడ రాసుంటారు వాడు ఇది డైనర్ అని పెట్టుకున్నారు ఆ సినిమాలో, బట్ దట్స్ నాట్ ఎ డైనర్ అనేసి. దట్స్ జస్ట్ ఒక షాపింగ్ ప్లేస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో అటువైపు వెళ్తాము. అక్కడి నుంచి దెన్ వీ వెంట్ టు శాంటాఫే అనమాట. ఆ శాంటాఫేలో కొంచెం నైట్ అటు ఇటు తిరుగుతాము. అండ్ దెన్ వీ విల్ హ్యావ్ వన్ ఇండియన్ హోటల్లో అసలు దోశ తింటాము. అది అదిరిపోయింది అసలు. దట్ వాజ్ అమేజింగ్. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అతను ఒక మలయాళీ పర్సన్. దట్స్ అమేజింగ్ అసలు. ఆ రెస్టారెంట్, ఆ ఫ్లేవర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. Definitely you will enjoy this one. It's a little kind of a hatke video. I really loved it. And between us, it's like see, that is the అదేంటంటే నా భయంకరమైనటువంటి రైడ్. నేను ఎప్పుడు కూడా అంత భయపడలేదు జయంత్ డ్రైవింగ్లో. అతను ఇట్లా పోతూ ఉంటాడు, ఉన్నట్టు లేచి ఇట్లా చూస్తాడు నా తట్టుకి. నాకు గుండెలు జారిపోయావు అసలు. అరే స్వామి. అండ్ వీఆర్ గోయింగ్ ఎట్ ఆల్మోస్ట్ లైక్ 90 సంథింగ్ లైక్ దట్, రైట్? 90 miles per hour, 80 miles per hour ఈవెన్. దట్స్ వెరీ టఫ్. ఉన్నట్టుండి మళ్ళీ నుంచి చూస్తాడు, ఎట్లుంది రవి అంటాడు. సార్ మీరు మాట్లాడకండి, మీరు ముందు వెళ్దాము. ఇట్ వాస్ నాకు అందుకని అది నిజంగా వైల్డ్ రైడ్ ఫర్ మీ. నేను మర్చిపోలేనటువంటి రైడ్ అది. న్యూ అడ్వెంచర్ మోటార్ సైకిల్ రైడ్ టు శాంటా ఫే ఫ్రమ్ ఆల్బకర్కి. సో నేను ఐ వాజ్ సమ్వేర్ స్టేయింగ్ నియర్ టు ఎయిర్పోర్ట్ అనమాట. సో మనకు జయంత్ మన ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆయన వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇలా శాండియా మౌంటైన్స్ బ్యాక్ సైడ్ నుంచి నేరుగా మ్యాడ్రిడ్ వెళ్ళాము. సో మ్యాడ్రిడ్ మనకు అక్కడ వైల్డ్ హాగ్స్, ఆ మ్యాగీస్ డైనర్ అది చూడడము, కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. అండ్ దెన్ వి వెంట్ టు శాంటా ఫే. సో శాంటా ఫేలో ఒక ఇండియన్ రెస్టారెంట్ వెళ్ళి అక్కడ దోశ తిందాం అనమాట. సో దెన్ బయలుదేరి మళ్ళీ మామూలు I-25 నుంచి నేరుగా ఆల్బకర్కి వచ్చేసాం అనమాట. ఇట్ వాజ్ వెరీ వెరీ ఫన్ రైడ్. అండ్ మేము తిరిగి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 10 o'clock అయిపోయింది ఈవినింగ్, నైట్. మేము బయలుదేరింది ఆల్మోస్ట్ అంటే అది కూడా ఈవినింగ్ టైమే బయలుదేరినట్టున్నాం. యా, ఇట్ వాజ్ ఫన్ రైడ్. ఇట్స్ కొంచెం డేంజరస్. మన సార్ వల్ల కొంచెం వైల్డ్ రైడ్ అనిపించింది, బట్ ఇట్స్ గుడ్. It's a memorable ride, I should say. Let's meet my friend Jayan. ఇక్కడ ఇప్పుడు లంచ్ చేసేసి మనం స్టార్ట్ అవుతాము. సో మనకు ఈరోజు జైన్ సార్ మనల్ని తన మోటార్ సైకిల్ ఎక్కించుకొని మనల్ని ప్యాసింజర్ లాగా శాంటా ఫేకి తీసుకెళ్ళబోతున్నారు అనమాట. ఈసారి స్పెషల్ ఏంటంటే మేము మోటార్ సైకిల్ వచ్చాం. నేను ప్యాసింజర్ మొదటిసారి. నేను ఇప్పుడు ఎక్కలేదు, అంటే నాకు మోటార్ సైకిల్ ఉంది కాబట్టి నేనే రైడ్ చేస్తామండి ఇప్పుడు ప్యాసింజర్ లాగా. రోడ్డు చూడండి, స్టీప్ హైట్స్, స్టీప్ డౌన్స్ ఉంది, బాగుంది. ఇట్స్ చాలా బాగుంది ఇది ఈ రైడ్. లోపల కూడా చూడండి ఎంత ఒక టౌన్ లాగా, జనాలు దూరంగా ఉన్నాయనుకోండి ఇల్లు, బట్ స్టిల్ పీపుల్ ఆర్ లివింగ్ హియర్.
We are the movie site called Wild Hogs. It has been shot in Madrid, New Mexico, east of Albuquerque. Very cool movie, very comedic movie that has been taken. The star was John Travolta, and that's my bike, right? Very cool place, Madrid. The way they pronounce it is Madrid. That's how they say it. It's a nice little town, out of nowhere in the East Mountains of Albuquerque. That's the place, diner. Very beautiful movie. Very beautiful movie. You got to watch it. Thank you for watching my little rant. అదే శాంతాఫేలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడే అవుట్స్కట్స్లో ఉన్నాము. ఇది కొంచెం లోపలికి వెళ్ళాలి, ఆల్మోస్ట్ లైక్ డౌన్ టౌన్ దగ్గరికి వెళ్ళాలి. మనం వెళ్ళాలి అనుకున్న హోటల్ అనమాట, రెస్టారెంట్. ఐ మీన్ దోశ తిన్న తర్వాత ఇక్కడ పడుకుని నిద్రపోవాలనిపించింది. సో నేనైతే థింక్ చేయలేదు. ఇప్పుడు అంటే అమెరికాలో ఇంకెక్కడ కాలిఫోర్నియాలో ఉంటుందేమో మోస్ట్లీ, బట్ ఇలాంటి రిమోట్ ప్లేస్లో ఎక్కువ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా లేవు. ఇక్కడ ఇండియన్స్ కూడా తక్కువే. ఇక్కడ పేపర్ దోశ ఇట్స్ అంత ఫేమస్ అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అండ్ ఓనర్ చేస్తాడు అది ఇంకా అంటే అంటే వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా చేస్తారు అనేది చాలా బాగుంటుంది. ఇట్ వాస్ గుడ్. దోస్ తినేసి కాసేపట్ల శాంతఫే డౌన్ టౌన్లో అలా ఇలా తిరుగుతామని చెప్పేసి ఒక షాపింగ్ మాల్ లోపల తిరుగుతూ ఉన్నాం అనమాట. ఆ పర్టికులర్ క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడాను, అక్కడ షాప్స్ అవన్నీ, ఆ ఫ్యాషన్ డిజైనింగ్ షాప్స్, తమాషగా ఉంది ఆ ఊరు కూడాను.